పోయిన 10 ఏళ్లు నిధులన్నీ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకే తీసుకుపోయినరని చాలా మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు బగ్గనే విమర్శించిండ్రు. తెలంగాణలో మిగిలిన నియోజకవర్గాలు ఏం పాపం చేసినాయి, అన్ని వాళ్ళ నియోజకవర్గాలకే తీసుకుపోతారా అని మస్తు కోపానికి వస్తుండేది. కానీ పార్టీలు ఎవ్వైనా లీడర్లు ఎవరైనా గట్లనే చేస్తారనిపించింది. ఇవాళ సీఎం రేవంత్ అన్న మాట్లాడిన మాటలు వింటుంటే ఈనాడు నా కాన్స్టిట్యున్సీకి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఫిజియోథెరపీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం, ఐటీఐ తీసుకొచ్చుకున్నాం, ఏటీసీలను తీసుకొచ్చుకున్నాం, జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం, డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ ఈనాడు కొడంగల్లో ప్రారంభించుకోబోతున్నాం. ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ. ఇన్నారా? ఎన్ని కాలేజీలు ఉన్నాయో అన్ని కాలేజీలను కూడా ఓట్లేసి సీఎం రేవంత్ అన్నను ఎమ్మెల్యే గెలిపించిన కొడంగల్ నియోజకవర్గాన్ని తీసుకుపోయిందట. ఆఖరుకు రాష్ట్రం మొత్తం మీద ఒక్కటే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే దాన్ని సుతం కొడంగల్కే తీసుకుపోయిందట. మొత్తం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారట. ఆడ ఇంకో 16 నెలలనే కొడంగల్ ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తారట. ఇట్లా విద్యా సవలతులే కాదు, కొడంగల్ యూత్ కు ఉద్యోగాలు సుతం వచ్చేటట్టు చేస్తున్నారట సీఎం రేవంత్ అన్న. ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో, ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో, ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగర్చర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు, మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈ రోజు చేపడుతున్నాం. ఉద్యోగాల ముచ్చట్ల నోయిడా ఎట్లయితే దేశానికి ఆదర్శంగా నిలిచిందో కొడంగల్ సుతం తెలంగాణలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చిండు రేవంత్ అన్న. సిమెంట్ పరిశ్రమతో నట్టుగా అన్ని తీర్ల పరిశ్రమలు వస్తాయి కాబట్టి ఇక్కడి యువతకు ఉద్యోగాలు దండిగానే వస్తాయని చెప్పుకొచ్చిండు. ఇక అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న 312 సర్కార్ బాలల్లో 28,000 మంది పిల్లలకు పొద్దటి పూట టిఫిన్ పెడుతున్నారు కదా. ఇక ఇప్పుడు పగటిలి బువ్వ కూడా పకడ్బందీగా పెట్టాలని సెంట్రలైజ్డ్ కిచెన్ కట్టించేందుకు ఇలా అక్షయ పాత్ర ఫౌండేషన్లతో కలిసి భూమి పూజ చేసిండు సీఎం రేవంత్ అన్న. అటెంక పెట్టిన మీటింగ్ లా ఇట్లా మాట్లాడే వరకు అక్కడ జనాలంతా ఖుషి అయ్యిర్రు. కాకుంటే ఈ ముచ్చటిన్న రాష్ట్రంలో ఉన్న కడవ నిరుద్యోగులు మాత్రం మీ నియోజకవర్గంలో ఉన్నోళ్లే నిరుద్యోగులా, మేము ఏండ్ల కవానం ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నది మీకు గానస్తలేదా? మీ దగ్గర ఏర్పాటు చేసినట్టే అన్ని ఏరియాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చేట్టు చేయాలని అంటున్నారు. చూడాలి మరి నిరుద్యోగాన్ని అంతం చేసి అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టు చేయడానికి సర్కారు ఏం చేస్తుందో.